బీజేపీ 400 సీట్ల టార్గెట్ వెనుక ఓ పెద్ద కుట్ర ఉందని, పొరపాటున మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఆ పార్టీ 400 సీట్లు సాధించి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ కుట్రను కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుందని, ఆ పార్టీ ఆశించినట్టు ఏం జరగదని అన్నారు. ఈసారి ఎన్డీఏ కూటమికి 200 సీట్లు కూడా రావన్నారు. ఏ ప్రభుత్వమైనా 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగలేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా 10 ఏళ్లు పాలించి ప్రతిపక్షంలో కూర్చుందని తెలిపారు. అలాగే కేంద్రంలోని బీజేపీ 10 ఏళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని హితవు పలికారు. అక్కడ ఖచ్చితంగా తమ ప్రభుత్వం ఏర్పడబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో వీఆర్ఎస్ తీసుకుందని, ఆ పార్టీ ఇప్పటికీ కోలుకోలేదన్నారు. మరో 10 ఏళ్ల పాటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారులు ఉండబోతుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతుందని, మంచి సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే నెరవేర్చాలని గుర్తు చేశారు. మిగిలిన వాటిని కూడా అతి త్వరలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తూ దేశ ప్రజలను విభజించి పాలిస్తుందని అన్నారు. మళ్లీ ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేందుకు కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని సైతం మార్చాలని యోచిస్తున్నారన్నారు. దీని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశంలోని అభివృద్ధి సాధ్యమని, అన్ని వర్గాల సంక్షేమమని ధ్యేయమని అన్నారు. నేను రామ మందిరం కట్టినా, రాముని గుడి నేనే కట్టినా, హిందువులు ఎవరైతే ఉన్నారో మాకు ఓటు చేయండి, మేమందరం హిందువులం. కానీ రిజర్వేషన్ల మీద దాడి, మీ రిజర్వేషన్ కనుక తీసేస్తే మీ ఎస్టీ సీట్లు ఎక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎస్టీ సీట్ ఉండదు, ఓటు ఉండదు, ఆసిఫాబాద్ ఉండదు, మాదాపూర్ ఉండదు. బీజేపీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తీసేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగం మీద దాడి చేస్తుంది. ప్రశ్నించే గొంతు, ఒక టీచర్, ఒక బీద సామాజిక వర్గం చేసి వచ్చిన ప్రశ్నించే గొంతుగా వల్ల ఆర్ఎస్ఎస్ భారతీయ